దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము టుడే అవర్ టాపిక్ ఈజ్ పాత వాటికి సమాధి, క్రొత్త వాటికి పునాది. దేవునికి స్తోత్రం. ఇంకా మనము న్యూ ఇయర్లోనే ఉన్నాం, 2022లో. ఈరోజు కూడా దేవుడు క్రొత్తదనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2 Corinthians 5th chapter 17th verse, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, పాతవి గతించడం అంటే పాత వాటిని సమాధి చేయాలి, అప్పుడు అవి క్రొత్తవైపోతాయి. క్రొత్తవాయను అంటే క్రొత్త వాటిని పునాది వేయాలి. దేవునికి విరుద్ధమైన వాటికి సమాధి చేసి దేవునికి ఇష్టమైన వాటిని నేడు పునాది వేసుకోవాలి. రోమన్స్ 6th chapter 12th verse. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమునను ఏలనీయకుడి. ప్రైజ్ ద లార్డ్. అనగా పాపమునకు సమాధి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. దేవుని బిడ్డలారా, మన శరీరము ఆల్రెడీ పాపములకు లోనై ఉన్నది. కాబట్టి ఈ పాప శరీరాన్ని ఇంకా మన లోపల పాపమును ఏలనీయకుండా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆల్రెడీ మనం పాపం చేసిన వారం, పాపంలో జన్మ మనకు కలిగింది, పాపంలో పెరిగాం. ఒక సమయం వచ్చింది, సువార్తను విన్నాం, క్రీస్తు యేసు రక్తమందు కడగబడ్డాం. కాబట్టి అక్కడికి మనకు తీర్పు నిలిచిపోతుంది. కానీ మళ్ళా మనము పాత వాటికి పునాది వేసుకుంటున్నాం. పాత వాటికి సమాధి చేయాలి, కానీ పాత వాటికి పునాది వేస్తున్నాం. అందుకే వాక్యంలో మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏల్తే మీకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. అందుకు ఏలనీయకుండా మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వకు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధులు. కాబట్టే ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కారడం జరిగింది. ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా ఈ రోజున ప్రపంచంలో ఉన్న మానవాళ్ళకందరికీ రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన రక్తము అంత పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కాబట్టి కొన్ని కోట్ల మంది పాపాన్ని కడిగేస్తుంది. హల్లెలూయా. ఒక్క సబ్బు, ఒక 2-3 చీరలు ఉతకగానే ఖతమైపోతుంది. కానీ యేసు రక్తం ఆదాము నుండి ప్రపంచమంతా ముగిసే అంత వరకు వారి పాపమును కడగడానికి సిద్ధపడి ఉన్నది. హల్లెలూయా. అంత పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము దేవుడు మనందరి కొరకు చిందించాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. హల్లెలూయా. కాబట్టి మీరును పరిశుద్ధుల యుండుడి అని దేవుని వాక్యము నొక్కి చెప్తూ ఉంది. అనగా పరిశుద్ధులకు పునాది
వేయబడుతుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దావీదు యొక్క ప్రార్థన ఎంత చక్కగా ఉందో చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. ప్రభా, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము. నేను స్థిరంగా ఉండాలంటే నా అడుగులు అటు ఇటు తొలగిపోకూడదు, నా అడుగులు అటు ఇటు పరిగెత్తకూడదు. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము అని దావీదు అడిగినట్లుగా, అదేవిధంగా తను ఒక మాట అంటున్నాడు, ఏ పాపము నన్ను ఏలనీయకుము, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకు ప్రభువా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డారా, మనం కూడా ఇది మట్టి శరీరం కాబట్టి ఏదో రకంగా తప్పు చేస్తూ ఉంటుంది. తలంపు ద్వారానో, చూపు ద్వారానో, మాట ద్వారానో, క్రియల ద్వారానో దేంట్లోనో తప్పిపోతాం. మనం ఏమనుకుంటాం, మన హృదయంలో నేను ఎందులో తప్పిపోతలేను అని అనుకుంటాం. కానీ చేతులతోటి తప్పిపోతున్నావేమో, కాళ్ళతోటి తప్పిపోతున్నావేమో, మనసుతో తప్పిపోతున్నావేమో, మాటతో తప్పిపోతున్నావేమో, ఇవన్నీ తెలియదు మనకు. ఈ లిస్ట్ నేనైతే పరిశుద్ధంగా ఉన్నాను కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో అడగాల, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకు అని ప్రార్థన చేయాలి. దావీదు ఆ విధంగా చేశాడు. కాబట్టి అతడు ఎవరైతే పాపంలో నొప్పుకుంటారో వారు మాత్రమే క్షమించబడతారు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మన తప్పిదములను, మన పాపములను క్షమించబడాలి అని అంటే మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, ముద్దలో మొదటిది పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎంత చక్కటి ఎగ్జాంపుల్ దేవుడు ఇస్తున్నాడు చూడండి, మనుషులకు చక్కగా అర్థం కావాలని. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే అని అంటా ఉన్నాడు. ముద్ద అంటే మనము కలుపుకునే అన్నం ముద్ద. ఆ ముద్ద మంచిగా పప్పు కూరతో మిక్స్ అయ్యి, అన్నము మిక్స్ అయ్యి మనము మొదటి ముద్ద నోట్లో ఏ విధంగా పెడతామో అది ఎంత టేస్ట్గా ఉంటుందో, మన జీవితము కూడా అదే రకంగా ఉండాలి. అదే రకంగా ఉండాలి. మనం పరిశుద్ధమైతే ఆ యొక్క చెట్టు వేర్లు కూడా, కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. అనగా మనకిచ్చిన పిల్లలు కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండగలుగుతారు. మనమే కరెక్ట్గా లేకపోతే మన పిల్లలు కూడా అపవిత్రులైపోతారు, మన మాట వినకుండా అయిపోతారు. కాబట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అనగా మన పునాది పవిత్రంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. అందుకే మొదటిగా పాపానికి సమాధి, పరిశుద్ధతకు పునాది మొదటిది. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, హీబ్రూస్ 2nd chapter 3rd verse, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము అని హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని ఆయన ఏ విధంగా వివరిస్తున్నాడో చెప్తున్నాడో మనము చూస్తున్నాం. మనకిచ్చిన రక్షణను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన రక్షణ మన దగ్గర నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందండి? మనం దేవునికి విరుద్ధంగా నడిస్తే, దేవునికి మీద తిరగబడితే,
మన రక్షణను మన నుండి దేవుడు తీసివేస్తాడు. కాబట్టి మనకు ఆ రక్షణ ఉచితంగా దొరుకుతుంది, ఉచితంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆ రక్షణను మనము మన ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకోవాలి. ఎవరైతే ఆ విధంగా మన రక్షణను కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. నిర్లక్ష్యంగా ఉన్నవారు అది పోగొట్టుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన రక్షణను మనము కాపాడుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎంత భయంకరమైన విపత్తుల నుండి తప్పించుకుంటాం. మనం ఒప్పుకొని జాగ్రత్తగా కాపాడుకొని మనము ప్రభువులో ముందుకు సాగాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. అదే ప్రకారము యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. చూడండి, ఎవరికి అంటున్నాడు దేవుడు? భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మాట అంటూ ఉన్నాడు. భూనివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఎక్కడెక్కడో చూస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఇక్కడ రక్షణ దొరుకుతుంది, అక్కడ రక్షణ దొరుకుతుంది, వారి వల్ల రక్షణ దొరుకుతుంది, వీళ్ళ వల్ల రక్షణ దొరుకుతుంది, మనుషుల వల్ల రక్షణ దొరుకుతుంది అని అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరి వలన రక్షణ లేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభు వలనే మనకు రక్షణ. హల్లెలూయా. యేసు ప్రభు పాపంలో జన్మించలేదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన ద్వారానే మనకు రక్షణ. నా వైపు చూచి రక్షణ పొందండి, యేసు వైపు చూచి రక్షణ పొందండి అని దేవుని వాక్యము చెప్తుంది. కనుక మనం ఆయన వైపు చూసి రక్షణ పొందాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రహబు వేశ్య తన కొరకు తాను కుటుంబం కొరకు రక్షణకు పునాది వేసుకుంది. హల్లెలూయా. రక్షణకు పునాది ఆమె వేసుకున్నది. ఆమె ఎవరండి? వేశ్య, వ్యభిచారం చేస్తున్న స్త్రీ. కానీ ఆమె కుటుంబానికి ఆమెకు రక్షణ దేవుడిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ కుటుంబానికి నీకు రక్షణ కావాలి అని అంటే దేవుడు ఈ రోజున ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎంత దౌర్భాగ్యం. కాబట్టి దేవుడు ఈ రక్షణను మనకందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యము నీ యొద్ద ఉన్నది, రక్షణ యేసు యొద్ద ఉన్నది. హల్లెలూయా. నిర్లక్షణ నీ యొద్ద ఉన్నది, రక్షణ యేసు యొద్ద ఉన్నది. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకుండా రక్షింపబడి రక్షణ పొందే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. కావున పాపానికి సమాధి చేయి, రక్షణకు పునాది వేయి. హల్లెలూయా. పాపానికి సమాధి చేయి, రక్షణకు పునాది వేయి. రెండవది నిర్లక్ష్యమునకు సమాధి, రక్షణకు పునాది. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, రోమన్స్ 5th chapter 19th verse. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక మనుష్యుని వలన ఏ విధంగా అవిధేయులయ్యారో అని అంటా ఉన్నాడు. ఆ మనుష్యుడు ఎవరు? హూ ఇస్ దట్ మ్యాన్? హీజ్ ఆడామ్. ఆయన ఆదాము. ఆయన చేసిన తప్పును బట్టి మనకు మరణశిక్ష విధించబడడం జరిగింది. కానీ నీ విధేయతను బట్టి మనకు మోక్షము లభిస్తుంది, ఆ పరలోకం లభిస్తుంది. ఆయన్నే యేసు గురిస్తూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము అవిధేయత వలన మానవులందరూ పాపులుగా చేయబడి ఉన్నారు.
అవిధేయతను మరణమును ఆవరించింది. అవిధేయత వలన మరణము ఆవరించింది. అప్పుడు మొదలైనది నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. ఎవరైతే క్రీస్తు దగ్గరికి రాగలుగుతున్నారో వారు మాత్రమే విధేయులై ప్రభువుకు లోబడి జీవిస్తున్నారు. హల్లెలూయా. రక్షణ పొంది ఆ రక్షణ మార్గంలో నడవగలుగుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వింటున్నా నీవు ఈరోజు అవిధేయత కలిగి ఉన్నావా, విధేయత కలిగి ఉన్నావా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విధేయత కలిగి ఉంటే నీవు నీతిమంతుడవు. హల్లెలూయా. క్రీస్తును చూస్తూ నడుస్తున్నావు. అవిధేయత కలిగి ఉంటే నీవు ఇంకా పాపంలోనే నడుస్తున్నావు. ఇంకా ఆదాం చేసిన తప్పును బట్టే నీవు నడుచుకుంటున్నావు. అది అవిధేయత. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి విధేయతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక మనం విధేయతలను కలిగి మనము నడుచుకోవాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. అప్పుడు మొదలైన అవిధేయత నేటి వరకు ప్రతి మానవునిలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రజలను మోషే నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికి? కానానుకు నడిపిస్తూ ఉంటాడు. కానాన్ ఎంత దూరం ఉంది ఐగుప్తు నుండి అని అంటే 40 దినాల ప్రయాణం. ఎన్ని దినాల ప్రయాణం? 40 డేస్. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే వాళ్ళ అవిధేయతను బట్టి. 6 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు, దేవుని మాట వినలేదు, తిరగబడ్డారు. దేవుణ్ణి ఆహారం అడిగినారు, నీళ్ళు అడిగినారు. ఆ విధంగా ఆయన అన్నీ ఇస్తూ ఉంటే కూడా సనిగినారు, గొనిగినారు, తిరుగుబాటు చేశారు, మాట వినలేదు. ఈ రోజుల్లో లేరా అండి? ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అవిధేయత కలిగి జీవించే మనుష్యులు. క్రీస్తును అంగీకరించని వారు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తును నమ్మిన వారు కొద్దిమంది ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము విధేయత కలిగి జీవిస్తే ప్రభువుకు మహిమ. హల్లెలూయా. నీవు అడిగినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. విధేయత లేకపోతే నీవేవి అడిగినా ఇవ్వడు దేవుడు. అందుకే ఆ కానానులో ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు చేరలేదు. ఇద్దరు భక్తులు అందులోనికి ప్రవేశించగలిగారు. మిగతా వారందరూ రాలిపోయినారు, అనగా చనిపోయినారు. కాబట్టి మనము విధేయత కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. చూడండి, దేవుడు దుఃఖపడేటట్లు చేస్తూ ఉన్నారు మనుషులు. ఎంత భయంకరమండి. దేవుడు ఏడుస్తున్నాడంట మానవులను బట్టి. ఎంత దౌర్భాగ్యులు, ఎంత దుష్టులు చూడండి మనుషులు. మనుషులమైన మనము దేవుని మీద తిరగబడే వారంగా ఉండకూడదు. దేవుని మీద తిరగబడ్డారు, దూషించారు, సనిగినారు. అయినా దేవుడు ఎంతో బాధపడ్డాడట, ఏడ్చాడంట. ఈ ప్రజలకు ఎప్పుడు రక్షణ వస్తుందో ఇంకా తెలుసుకోకుండా ఉండారు అని దేవుడు బాధపడుతున్నాడట. కాబట్టి దేవుణ్ణి మనము ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నామంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, దేవునిలో బలపడి దిగజారిపోకుండా ఉండడానికి. ఇంత దేవుని మందిరానికి వచ్చి కూడా తిరగబడుతూ ఉన్నారు, వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రజలు నడిపిస్తూ ఉండగా ఆ కార్యం చేశారంటే దేవునిలో బలపడుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సేవకుని దుఃఖము కలగజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా, ఆయన కోపం మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మనము విధేయత కలిగి జీవించినట్లయితే ప్రభుకు మహిమ కలుగుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను,
ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. అబ్బా, చూసిర్రండి, ఈ ప్రజలు లోబడినోళ్ళని ప్రజలు అని వాక్యంలో వ్రాయబడ్డది. నిజమే, మనుషులు లోబడరు. ఎందుకు లోబడాలి? వాళ్ళు ఏమైనా నాకన్నా పెద్దనా? నేను వాళ్ళకన్నా గొప్పవాణ్ణి. నేను ఎందుకు లోబడాలి? నేను ఎందుకు వారి మాట వినాలి? వాళ్ళ మాట వింటే నాకేం లాభం అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, నీకు లాభం కలగాలి అంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఏదైనా భయంకరమైన అపాయం వచ్చినప్పుడు నిన్ను కాపాడుతాడు. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కనుక మనం దేవునికి లోబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హీబ్రూస్ 5th chapter 8th verse. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు విధేయతకు పునాది వేసినాడు. యేసు ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు. తాను మరణము పొందేంత వరకు శ్రమ వచ్చాను కానీ విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రాణం పోయేంత వరకు కూడా మనము విధేయత కలిగి ఉండాలి. మన ప్రాణము విడిచిపెట్టేంత వరకు విధేయత కలిగి ఉండాలి. ఎందుకు అనంటే మన దేవుడు విధేయతకు మార్గదర్శి. హల్లెలూయా. ఆయన విధేయత కలిగిన దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విధేయతను వదులుకోలేదు ఆయన. కాబట్టి అవిధేయతకు విధేయతకు చాలా వ్యత్యాసం ఉంది. అవిధేయత కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. విధేయత కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనకు విధేయత ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. విధేయత కలిగి ఉన్నాడు. విధేయత ఉన్న స్థానంలో ఉంచుతుంది, విజయం మనకు లభిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మూడవదిగా విధేయతకు అవిధేయతకు సమాధి, విధేయతకు పునాది. నాలుగవది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. Proverbs 10th chapter 23rd verse. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. చూడండి, చెడు పనులు చేయుట బుద్ధిహీనుని ఆటగానున్నది. చెడు పనులు చేసేవారికి అదొక ఆట. నేను ఎప్పుడు చెడు పనులు చేయాలి. చెడు పనులు అంటే దొంగతనము, మోసము, అన్యాయము. వానికి రాత్రి నిద్ర పడుతుందో లేదో పొద్దున్నేగానే వానికి అదే ఆలోచన. ఎవరిని ముంచాలా, ఎవరికి అన్యాయం చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి దోచుకోవాలా. వీధిలో నడుస్తూ ఉంటే ఆడవాళ్ళు చైన్ వేసుకొని, గోల్డ్ చైన్ వేసుకొని వెళ్తుంటారు. ఆ చైన్ ఎత్తుకపోవడానికి వాడు ప్లాన్ వేస్తూనే ఉంటాడు. ఏ స్త్రీ మెడలో బంగారు చైన్ ఉంటుందా, నేను లాక్కొని వెళ్ళాలా అని. వానికి అదే రాత్రి పడుకుంటాడు, కానీ పొద్దున్న లేవగానే వానికి ఆలోచన అదే. రాత్రిపూట కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళంతా ఎవరంట? చెడు పనులు చేయుట బుద్ధిహీనుని ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ శ్రమ చేయుట అట్టిదే. జ్ఞానం గలవాడు, వివేకి అయినవాడు, వాడు శ్రమ పడుట కూడా అట్టిదే. వాడు కష్టపడితే వానికి జీతం. అట్లా చెడు పనులు చేసేవాడికి కూడా ఆ చెడు పనులు చేస్తే వానికి లాభం. వాడు లాభంగా పొందాలి, దానికి డబ్బులు కావాలంటే వాడు చెడు పనులు చేయక తప్పదు. కాబట్టి వాడు అది చేస్తూ ఉంటాడు. చెడు పనులు చేయకపోయినా చెడగొట్టేవాడు ఉండి వాడిని చెడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకడు పైసలు అడిగిండంట ఒక ఆయన దగ్గరికి పోయి. మంచి ఉన్న వ్యక్తి, ఈయన కూడా మంచి తెలిసిన వ్యక్తి. పోయి ఆయన దగ్గర, అరే చాలా రోజులకు వచ్చినావు, ఏంటి సంగతి అని ఆఫీసర్ అన్నాడంట. అనేసరికి
ఈయన అన్నాడు, లే ఇట్లా పోతున్నా ఒకసారి నేను చూసిపోదామనేసి వచ్చినా అన్నాడంట. అరే సరే కూర్చో. ఆఫీస్ బాయ్ చెప్పిండంట, టీ తీసుకురా, ఏదైనా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురా అంటే, వద్దు అన్నాడంట. నేను అర్జెంటుగా పోయేది ఉంది, ఏదో నిన్ను చూసిపోదామనేసి వచ్చాడట. ఎట్లున్నారు పిల్లలు, అందరు బాగున్నారా అని ఆఫీసర్ అడిగిండంట. అందరు బాగున్నారు అన్న తర్వాత నేను వెళ్తాను అన్నాడంటే, అయ్యో డ్రింక్స్ వస్తున్నాయి తాగేసి వెళ్ళంటే, వెళ్ళి నాకు చాలా అర్జెంటుగా పోయేది ఉంది, నాకు ఒక 10,000 ఇస్తావా అన్నాడంట. ఆయన సరే అని తీసి 10,000 ఇచ్చిండంట. ఇచ్చి, ఇది ఒక ఆయనకి ఇచ్చేది ఉంది, అందుకే అడుగుతున్నానని ఫస్ట్ అన్నాడంట. సరికి అరే నేను డబ్బులు మర్చిపోయినా ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అంటే సరే అనేసి తీసిచ్చిండంట. ఇచ్చిన తర్వాత వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ, నేను తొందరగా నా గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడంట. అనేసరికి ఈయన అన్నాడంట, ఒకరికి ఇచ్చేది ఉందని చెప్పి నువ్వు చాలామంది ఎదురు చూస్తున్నారని అంటున్నావు, ఎందుకొరకు? అయ్యో సారీ నేను అందరూ అనేసిన, నేను వేరే ఒక్కైనకే ఇచ్చేది ఉంది అంటే ఈయన తీసుకపోయేది అందరికీ ఎందుకు? మందుకు. అంటే ఈయన త్రాగుపోతాడు, పోయి ఆయనను అడిగిండు, ఒకరికి ఇచ్చేది ఉందని చెప్పిండు, అందరికి వెళ్ళి వసూలు చేసుకున్నాడు, అందరికి పోయి. అంటే చెడు పనులు చేసేవారికి ఏ రకంగానైనా మంచి మాట, కల్పించిన మాట, అబద్ధపు మాట వాళ్ళకు చెప్పి ఆ డబ్బులను లాక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఎంజాయ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి చెడు పనులు చేసేవారు మంచి గుణాన్ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మంచివాడు మంచిగానే ఉండాలి, కానీ చెడిపోకూడదు, చెడు స్నేహము పట్టకూడదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, ఈ రోజున దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2 తిమోతి 6th చాప్టర్ 18th and 19th verse. 2 తిమోతి 6వ అధ్యాయం 18-19 వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, రాబో కాలంలో మంచి పునాది మనము వేసుకోవాలి. చెడుకు సమాధి చేయాలి, మంచి దానికి పునాది వేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. మేలు చేయువారును సత్క్రియలను అను ధనము గల వారును ఔదార్యము గల వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెను, వారికి ఆజ్ఞాపించుము. చూడండి, మన సంపాదనలో మనము వేరే వాళ్ళకు కూడా సహాయం చేసే వారంగా, మేలు చేసే వారముగా, మంచి క్రియలు కలిగిన వారంగా ఉండాలని దేవుడు ఈ యొక్క అపోజిటైన పౌలు ద్వారా తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. మాథ్యూ 19th చాప్టర్ 17th verse. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. మంచివాడొక్కడే, ఆయననే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ మంచి దేవుని దగ్గర మనము మంచితనంగా ఉంటేనే మనకు మంచిది. కాబట్టి ఆ మంచి దేవుడు మనము నమ్ముకున్నాం. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలని దేవుడు ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చెడుకు సమాధి, మంచికి పునాది. ఈ రోజున మనం ఈ మాటలు వింటూ ధ్యానిస్తూ మనము దేవుని వాక్యాన్ని విన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మన ముఖ్య ధ్యానాంశము పాత వాటికి సమాధి, క్రొత్త వాటికి పునాది. మొదటిది పాపానికి సమాధి, పరిశుద్ధతకు పునాది. రెండవది నిర్లక్ష్యమునకు సమాధి, రక్షణకు పునాది. మూడవది అవిధేయతకు సమాధి, విధేయతకు పునాది. నాలుగవది చెడుకు సమాధి, మంచికి పునాది. దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.